లిక్కర్ కేసులో అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు సిట్ దర్యాప్తు ఆ దిశగానే చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో ఫేజ్ను కూడా సిట్ దాటాల్సి ఉంటుందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన వాంగ్మూలంలో జగన్ పేరు నేరుగా చెప్పేశారు కాబట్టి ఇక జగన్ అరెస్టు చేయొచ్చు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మధ్యలో ఇంకో లేయర్ని కూడా విచారించాల్సి ఉంటుందా అన్న ఒక ప్రశ్న కూడా వస్తోంది. నిజానికి రాజు కసిరెడ్డి మొత్తం ఈ కేసు అంతా వాంగ్మూలాల ఆధారంగానే తీసుకెళ్తూ ఉన్నారు. జస్ట్ ఆయన చెప్పారు ఈయన చెప్పారు ఒక వాంగ్మూలంలో ఇచ్చారని. కానీ ఈ వాంగ్మూలాలు కూడా ఎలాంటివి? ఈ వాంగ్మూలం ఎవరైతే ఇచ్చారని చెప్తూ ఉన్నారో వాళ్ళు సంతకాలు చేయని వాంగ్మూలాలు. ఇక వీళ్ళంతా విచారణలో ఇవన్నీ చెప్పేశారు వాంగ్మూలంలోని సిట్ అధికారులు కోర్టుకు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళంతా ఏం చెప్తున్నారు, అసలు మేము ఆ వాంగ్మూలాల మీద సంతకాలే చేయలేదు, మాకు సంబంధమే లేదు అవి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళు సంతకాలు చేయలేదన్న విషయాన్ని కోర్టుకు కూడా సిట్ అధికారులు స్వయంగా చెప్తూ ఉన్నారు. అయితే మీడియా పాత్రను కూడా ఈ కేసులో ప్రస్తావించుకోవాలి. ఈ కేసులో నిజంగానే కుంభకోణం జరిగిపోయింది, ఇక పలానా వ్యక్తి మీద ఇలాంటి కేసులు పెట్టచ్చు, ఎవరెవరిని అరెస్ట్ చేయొచ్చు, ఎలా అరెస్ట్ చేయొచ్చు అన్న దానిపైన మీడియా ట్రయల్ అయితే చాలా సమర్థవంతంగా నడుస్తుంది. ఈ మీడియా ట్రయల్ కూడా సిట్ అధికారుల దర్యాప్తుకు చాలా ఊతమిస్తోంది. అంటే మేము కరెక్ట్ వేలో వెళ్తున్నాం, సరైన పని చేస్తున్నాం అన్న ఒక అభిప్రాయం సిట్ మీద రావడానికి కూడా ఈ మీడియా ట్రయల్ చాలా వరకు తమ తోడ్పాటును అందిస్తోంది మీడియా. ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు, మొత్తం జగన్ చెప్తేనే చేశాం అని రాజు కసిరెడ్డి చెప్పారు పోలీసుల కస్టడీలో అని హెడ్లైన్ పెట్టారు. దాంతోపాటు ఒక 4 ప్రశ్నలు సిట్ అధికారులు రాజు కసిరెడ్డికి ఏ ప్రశ్నలు సంధించారు అన్న దాని మీద 4 ప్రశ్నలు ప్రచురించింది ఈనాడు. ఈ ప్రశ్నలు చూస్తే ఎవరైనా సరే ఇండైరెక్ట్గా ఓకే ఇతను చేసేసాడు నేరము తెలిసిపోతుంది కదా ఇక్కడే ఈనాడులో రాసిన దాని ప్రకారం అన్న అభిప్రాయం కలుగుతుంది. నిజంగా ఇలాంటి దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఒకవైపు సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నప్పుడు ఆ మరుసటి రోజే ఈ పేపర్లో యాసిడ్ ప్రశ్నలు జవాబులు ఎలా వస్తాయి అంటే సిట్ అధికారులు లీక్ ఇస్తున్నారా, లేకుంటే సిట్ అధికారుల పక్కనే మీడియా వాళ్ళు కూడా కూర్చొని రికార్డ్ చేసుకుంటూ ఉన్నారా, దీని మీద సిట్ అధికారులు చెప్పాలి. నిజానికి ఇట్లా దర్యాప్తు నడుస్తున్నప్పుడు విచారణ అంశాలు బయటికి రాకూడదు, లీక్ చేయకూడదు, కానీ జరుగుతున్నాయి. ఇది ఎప్పటి నుండో నడుస్తుంది. ఇక అదిగాక తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకుల విషయంలో అయితే మొత్తం ప్రశ్నలు ఆన్సర్లు రాయడం అనేది ఈ రోజు నుండి కాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు నుండి ఉంది. అయితే ఈనాడు పత్రికలో 4 ప్రశ్నలు చూస్తే సిట్ అధికారులు అడిగారంట, మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీల నుంచి ప్రతి నెల వసూలు చేసిన 50 నుంచి 60 కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారు అని అడిగారంట రాజు కసిరెడ్డిని. అంటే డబ్బులు వసూలు చేసిన డబ్బుల్ని ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారు అంటే రాజు కసిరెడ్డి సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు అని రాశారు. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న సిట్టు, జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్, జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు మీరు అందజేసేవారని మా దర్యాప్తులో తేలింది. అంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వీళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు, ఎవరు అనిల్ రెడ్డికి, గోవిందప్పకు, మిథున్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి మీరు ఇచ్చేవాళ్ళని మా దర్యాప్తులో తేలింది అన్నప్పుడు మీకు అన్నీ తెలిస్తే మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు అని రాజు కసిరెడ్డి ఎదురు ప్రశ్నించారంట. అంటే అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అని అన్నీ ఉండవచ్చు. ఆ తర్వాత ప్రశ్న చూడండి, సిట్ అధికారులు మద్యం ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయి, ఆ సొమ్ము ఎక్కడికి ఎలా మళ్లించారు అని ప్రశ్నించగా వసూలు చేసి అప్పగించడం వరకే నా బాధ్యత, ఆ సొత్తు ఏ మార్గాల్లో ఎలా మళ్లించారో తెలియదు అని రాజు కసిరెడ్డి అన్నారని చెప్తున్నారు. ఫస్ట్లో ఏమో నోరు విప్పలేదు, అన్నీ మీకే తెలిసి మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారన్న వ్యక్తి మూడో ప్రశ్నకు వచ్చేసరికి వసూలు చేసి అప్పగించడం వరకే నా బాధ్యత అన్నాడు. అంటే ఆయన అన్నాడో లేదో కానీ ఈనాడు ఇలా రాసిందంటే ఇక చదివే వాళ్ళకి ఓకే ఒప్పేసుకున్నాడు కదా, వసూలు చేసి అప్పగించడం వరకే నా బాధ్యత అంటే డబ్బులు అయితే వసూలు చేశారు, ఈ రాజు కసిరెడ్డి అనే అతనైతే తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పగించారు అన్న ఒక అభిప్రాయం అయితే ఆటోమేటిక్గా కలుగుతుంది. అలా కలిగించాలని ఇలా రాసి ఉంటారు. అయితే ఈ ప్రశ్న వచ్చిన తర్వాత అతని నుంచి ఈ సమాధానం వచ్చిన తర్వాత వసూలు చేసి అప్పగించడం వరకే నా బాధ్యత అని రాజు కసిరెడ్డి అని ఉంటే సాధారణంగా ఎవరికైనా కానీ సామాన్యులు కూడా వచ్చే అనుమానం ఏంది, ఒకవేళ అడగాలనుకునే నెక్స్ట్ ప్రశ్న ఏంది, వసూలు చేసి అప్పగించడం వరకే నీ బాధ్యత అంటున్నావు కదా, ఎవరికి అప్పగించావు అని అడుగుతారు కదా. కానీ ఆ ప్రశ్న మాత్రం ఈనాడులో లేదు. అడిగితే అసలు ఈ ప్రశ్నలు వాళ్ళు అడిగారు లేదు కానీ ఈనాడు రాసుకుంది. నిజంగా అయితే ఇంకా నెక్స్ట్ సిట్ అధికారులైనా సామాన్యులకు వచ్చే డౌట్ సిట్ అధికారులు కాకుండా ఉంటుందా, వసూలు చేసి అప్పగించడం వరకే నా బాధ్యత అంటేనే వెంటనే సరే ఎవరికెవరికి అప్పగించావో చెప్పు అంటారు. మరి ఆ ప్రశ్న వేసి ఉండాలి కదా, ఇక్కడైతే లేదు ఈనాడులో. ఇంకా అంతకు మించి మనం సొంతంగా రాస్తే బాగోదు అని అనుకున్నారు ఏమో, ఆపేశారు అక్కడితో.
మరో ప్రశ్న సంధించారు సిట్ అధికారులు. మద్యం సరఫరా కంపెనీలు ముంబై, ఢిల్లీలోని వ్యవస్థీకృత హవాలా నెట్వర్క్ల ద్వారా మీ సిండికేట్ సభ్యుల డొల్ల కంపెనీల్లోకి డబ్బు పంపేవి. ఈ నెట్వర్క్ నిర్వాహకులకు వైకాపా ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాలు ఏంటని ప్రశ్నించారంట. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల్ని పాటించడం తప్ప అవి ఎవరివో ఏమో నాకు తెలియవు అని రాజ్ కసిరెడ్డి చెప్పారు. రాజ్ కసిరెడ్డి చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మమ్మల్ని పిలిచి, వీళ్ళు చెప్తున్నది రాజ్ కసిరెడ్డి చెప్పారని వీళ్ళు చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి పిలిచి ఒక లిక్కర్ పాలసీని రూపొందించండి, మన పార్టీకి బాగా ఫండ్ రావాలన్నారు, ఆ దిశగానే నేను ముందుకెళ్ళాను అని రాజ్ కసిరెడ్డి చెప్పారని చెప్తున్నారు. మరి మంచి పాలసీ అన్నాడు ఆయన, లేకుంటే పార్టీకి నిజంగా ఫండ్ రావాలని ఈయనతో చెప్పారా? అవన్నీ జగన్మోహన్ రెడ్డి అన్నారని చెప్తున్న ఆయన, ఇక ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎంతెంత తీసుకెళ్ళి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, అల్టిమేట్గా ఎవరికి వెళ్తుంది, ఆ విషయాలు ఎందుకు చెప్పరు అంటే అంతకుమించి నిరూపించడానికి అవకాశం లేదు కాబట్టి మాటల వరకు ఏమైనా రాసుకునే వెసులుబాటు ఉన్నంత వరకు కావాల్సిన విధంగా రాస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రాజ్ కసిరెడ్డి డబ్బులు వసూలు చేశాడు, అవి తీసుకెళ్ళి జగన్ సోదరుడు అనిల్ రెడ్డి, గోవిందప్ప, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు అందజేశారు అని మా దర్యాప్తులో తెలియందని ఈరోజు చెప్పారని ఈనాడులో రాశారు. అంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఇంకా పక్కకు పోతాడు. నెక్స్ట్ ఇప్పుడు అనిల్ రెడ్డిని కావచ్చు, ఆ గోవిందప్ప అనే వ్యక్తిని కావచ్చు, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని, వీళ్ళని పిలిచి ఇక మీరు చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వకపోయినప్పటికీ సంతకాలు లేని వాంగ్మూలాలే తయారు చేసి, ఇగో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు, మేమంతా డబ్బులు తీసుకెళ్ళి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని చెప్పారు అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా? ఇది చూస్తుంటే ఇంకా నెక్స్ట్ ఫేజ్లో అదే జరగచ్చు. ఎందుకంటే మధ్యలో డబ్బులు తీసుకున్నది వీళ్ళని సిట్టు చెప్తుంది కాబట్టి వీళ్ళని విచారించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇది ఎంతకాలం పడుతుంది, ఈ ప్రాసెస్ ఏంటి అన్నది చూడాలి.